అయింది. నా ఊపిరి నీవే సఖియ పార్ట్ 66. ఆర్య అక్కడి నుండి కదలడానికి ఇష్టపడకపోవడంతో ఇక తనే వెళ్ళిపోవాలని అంజలి నిర్ణయించుకుంది. ఆమె తన బ్యాగ్ తీసుకుని వెళ్ళబోతూ ఉండగా ఆర్య కనుబొమ్మలు ఎగరేసి తన పొడవాటి చేతిని చాపి ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. ఆమె పట్టు తప్పి నేరుగా అతని గుండె మీద ముఖంతో సహా పడిపోయింది. కోపంగా తలెత్తి చూసేసరికి అతని శ్వాస ఆమె ముఖానికి తగిలింది. అతను ఆమె ముఖంలోకి స్థిరంగా చూస్తున్నాడు. ఆమె అతన్ని దూరంగా తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతని చూపులో ఒక రకమైన వెటకారం కనిపించింది. నాతో పెట్టుకోకండి ఆర్య, దయచేసి నన్ను వదలండి, ఇలా చేయొద్దు. వదలకపోతే ఏంటి? అతను ఆమెతో సరదాగా ఆట పట్టించడం మొదలు పెట్టాడు కావాలని. అయినా రాత్రంతా నన్ను ఇంతలో ఇబ్బంది పెట్టిందే ఇదే కదా అని మనసులో అనుకున్నాడు. ఈ రోజు ధర్మదాయ విందులో కూడా ఆమె తప్ప నాకు వేరే ఏ విషయం మీద ధ్యాస పెట్టే ఓపిక కూడా లేదు. ఈసారి నిజంగా నాకు కోపం తెప్పించింది మీరు. ఆమె అతన్ని దూరంగా తోస్తూనే ఉంది. అతను తెల్లపట్టు చొక్కా వేసుకున్నాడు. ఆమె అతన్ని తోస్తున్నప్పుడు తన అరచేతికి అతని దృఢమైన కండరాలు తగులుతున్నాయి. ఆర్య తన రెండు చేతులను తనని గట్టిగా చుట్టేసి వేలని కలిపి ఆమెను గట్టిగా బంధించేశాడు. ఈ సమయంలో ఆమెకు బుర్ర పాడైపోతుంది. ఈ మనిషి ఇక్కడ ఏం చెయ్యాలి అనుకుంటున్నాడు? ఎవరైనా ఏ క్షణంలోనైనా తలుపు తోసుకుని లోపలికి రావచ్చు. ఎవరైనా మమ్మల్ని ఎలా చూస్తే నా పొరుగు పోతుంది. అప్పుడు సుకుమార్ గారేంటి? చిన్న దొరసానిని నేను వలలో వేసుకున్నానన్న వార్త అమ్మో మొత్తం అంతా వ్యాపిస్తుంది. ఆమె అతను పట్టు నుండి విడిపించుకోవటానికి పెనుగులాడుతూ ఉండగా అతను నిశ్శబ్దంగా ఆమె అందమైన ముఖ కవలికలను ఆరాధిస్తున్నాడు. అతని చూపు ఆమె పెదాలపై పడింది. ఆ రోజు ఆమె వేసుకున్న లిప్స్టిక్ రంగు ఆమె పెదాలను నిండుగా అందంగా చూపిస్తూ ప్రత్యేకంగా అందంగా కనిపించేలా చేసింది అంజలిని. అతని గుండె రెపరెపలాడడం అతను గమనించాడు. ఇక తనని దగ్గరికి తీసుకోవాలన్న కోరికైతే కలిగింది ఆర్యకు. అకస్మాత్తుగా అతను ఆమెపై తన పట్టును వదులు చేశాడు. అప్పుడు తను తప్పించుకోవచ్చని ఆమె అనుకుంది. కానీ ఆ మనిషి ఆమెను గట్టిగా తల వెనుక భాగాన్ని పట్టుకున్నాడు. అతని పట్టు గట్టిగా ఆమెను అదుపు చేస్తున్నట్టుగా ఉంది. అతని కళ్ళల్లోని చూపు చాలా ప్రమాదకరంగా మారింది. అతని పెదాలు ఆమె పెదాలకు దగ్గరవుతున్న కొద్దీ అంజలి గుండెలో నిరాశ పొందింది. అతను ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోబోతున్న క్షణంలో ఆమె తన కుడి చేతిని పైకి లేపి అతని ముఖం మీద బలంగా కొట్టింది. చెంప చల్లుమంది. ఆ చిన్న గదిలో ఆ చప్పుడు చాలా స్పష్టంగా గట్టిగా వినిపించింది. కొన్ని క్షణాల తర్వాత అతని అందమైన ముఖంపై ఎర్రగా చెంపదెబ్బ గుర్తు కనిపించింది. అతని చూపు స్పష్టంగా మరింత నల్లబడ్డంతో గాలి గడ్డ కట్టినట్టు నిశ్శబ్దంగా ఉంది. అంజలి కళ్ళల్లో అగ్ని కణాలు కనిపిస్తున్నాయి. ఆమె తన వేటని చూస్తున్న ఒక తీవ్రమైన ఫినిక్స్ పక్షిలా ఉంది. ఇక మళ్ళీ ముద్దు పెట్టే ధైర్యం చెయ్యి, చూద్దాం. అతను తనను వాడుకోవటాన్ని ఆమె ఇకపై సహించాలి అనుకోలేదు. అందుకే కొట్టింది. తను అంత తేలిగ్గా దొరికేదాన్నే కాదని అతనికి తెలియచేయాలి అనుకుంది. అయితే ఆమె మాట పూర్తి చేసిందో లేదో ఆ మనిషికి కోపం కట్టలు తెంచుకుంది. అతను తన శక్తిని అంత ఉపయోగించుకుని ఆమెను సోఫా మీదకి తోసేశాడు కోపంతో. తర్వాత అతను ఆమె పైకి వెళ్ళాడు. ఇక తన దగ్గరికి వెళ్ళి తన అరచేతిని ఆమె ముక్కు ఎర్రని పెదాలపై పెట్టి గట్టిగా అంజలికి ఊపిరి ఆడకుండా చేశాడు. నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నావు. మళ్ళీ చెంపదెబ్బ తినాలని ఉంది ఇతనికి. ఆమె కుడి చెయ్యి కింద నలిగిపోయింది కాబట్టి ఆ పని చేయడానికి ఆమె ఎడమ చేతిని పైకి లేపింది. అయితే ఆ మనిషి ఆమె చేతిని పట్టుకుని ఆమె తలపైకి అదిమి పెట్టాడు. తర్వాత అతను తనని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. ఆమె పళ్ళు పేదాలు వణుకుతున్నాయి. అంజలి తనని తాను ఆ మనిషి బలం, శారీరక వేడి ముందు అణచివేయబడ్డ ఆ ఒక పిల్లి కోనలా భావించింది. చివరికి ఆ మనిషి ఆమెను వదిలేశాడు. అప్పుడు అతన్ని తిట్టడానికి ఆమెకు శక్తి వచ్చింది. నువ్వొక వికృతుడివి అని అరిచింది. కానీ ఆ మనిషి లేచి నిలబడి వెళ్ళిపోయాడు కోపంగా. అతను బయటకు వెళ్ళిన తర్వాత ఆమె కొన్ని గొక్కల నీళ్లు తాగి తను ఇందాక అతనికి ఇచ్చిన చెంపదెబ్బ గురించి ఆలోచించింది. ఇంకొంచెం గట్టిగా ఎందుకు కొట్టలేదు అని. అయినా యువతలందరిలో ఆర్యబాబు అందరికీ ఇష్టమైన వాడని అందరికీ తెలుసు. కానీ అతను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించిన ఏకైక మహిళ అతను చెంప పగలగొట్టింది. బహుశా తన జీవితంలో అతను ఇంత అవమానంగా ఎప్పుడు అనిపించే ఉండడు. అంజలి ఇక పార్టీ నుండి వెళ్ళిపోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆమె ఫోన్ మోగింది. ఆమె కాలర్ ఐడి వైపుకి చూసి ఒక పెద్ద శ్వాస తీసుకుని ఫోన్ ఎత్తింది. హలో రాజేశ్వరి గారు, ఆమె గంభీరమైన గొంతుతో పలికింది.
ఎక్కడున్నావు అంజలి? నువ్వు నాకు అసలు కనిపించలేదేంటి అని అడిగారు ఆవిడ. నేను 2వ అంతస్తులోని ఒక గదిలో రెస్ట్ తీసుకుంటున్నాను అని అంజలి జవాబిచ్చింది. నేను మొదట అంతస్తులో ఉన్నాను. తొందరగా ఇక్కడికి రా, నిన్ను చూడాలని ఉంది. ఆ ముసలావిడ సున్నితమైన కానీ ఖచ్చితమైన గొంతుతో మాట్లాడారు. రాజేశ్వరి గారికి నేను వాళ్ళకి ఇష్టమైన మనవడి చెంప పగలగొట్టానన్న విషయం తెలియదు కదా అని ఆలోచిస్తూ ఉంటే అంజలి గుండె ఒక్కొక్క నిమిషం ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. అంజలి తనని తాను బలవంతం పెట్టుకుని కిందకి వెళ్ళింది. తప్పదు కదా, పిలిచారు. అక్కడ రాజేశ్వరి చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. రాజేశ్వరి బిగితేన హుందాగా ఉండే గౌన్ ధరించి ఉన్నారు. అది ఆమెను మరింత యవ్వనంగా హుందాగా కనిపించేలా చేస్తుంది. తల నిండా నెరిసిన జుట్టు ఉన్నప్పటికీ ఆమె చాలా దయగా, చాలా స్నేహపూర్వకంగా కనిపిస్తున్నారు. అంజలి ఆమె దగ్గరికి వెళ్ళక ముందే రాజేశ్వరి గారు అక్కడ ఉన్న జనాన్ని పక్కకు నెట్టి తన వైపుకు వచ్చారు. అక్కడ అంజలి ముఖ్య అతిథి అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంజలి వైపుకు ఆసక్తిగా చూశారు. ఈ అమ్మాయి ఏ పెద్ద కుటుంబానికి చెందినది? రాజేశ్వరి గారు ఆమెకి ఎంత ఘన స్వాగతం ఎందుకు పలుకుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. రాజేశ్వరి గారు అంజలితో చిరునవ్వుతో పలకరించింది. వచ్చావా అమ్మాయి? ఈ రాత్రి నువ్వు చాలా అందంగా ఉన్నావు. రాజేశ్వరి గారు అంజలి చేతిని పట్టుకుని చుట్టూ ఉన్న జనంతో ఇలా అన్నారు. ఈ అమ్మాయి నా ధర్మ మనవరాలు. ఇక అంజలి. రాజేశ్వరి గారు చెప్పిన మాట వినగానే అక్కడ ఉన్న యువతులు అంజలిను ఆరాధనతో కూడిన చూపులతో చూశారు. ఆమె ఎంత అదృష్టవంతురాలు! రాజేశ్వరి గారు ఆమెను తన ధర్మ మనవరాలిగా ఎందుకు ఎంచుకున్నారు? అదే సమయంలో జనానికి అవతల నుండి ద్వేషం, అసూయ నిండిన కళ్ళు అంజలి వైపుకు తీక్షణంగా చూస్తున్నాయి. అది మరెవరో కాదు, కావేరి. రాజేశ్వరి గారు అంజలిను అక్కడ ఉన్న వారందరికీ పరిచయం చేస్తుండడం ఆమె చూస్తూ నిలబడింది. రాజేశ్వరి గారి కళ్ళల్లో అంజలి పట్ల ప్రేమ కనిపిస్తుంది. మరి మరి నా సంగతి ఏంటి? కావేరి కేవలం ఒక నకిలీ సరుకు అయినప్పటికీ 5 ఏళ్ల క్రితం నాటి అంజలి తానే అని ఆమె మనస్ఫూర్తిగా భావించడం మొదలుపెట్టేసింది. అందుకే తనకు అన్యాయం జరుగుతుందని ఆమె అనుకుంది. ఏయ్ ఆర్య ఎక్కడ? నాకు కనబడట్లేదేంటి? రాజేశ్వరి గారికి అకస్మాత్తుగా తన పెద్ద మనవడు అక్కడ లేడని గుర్తొచ్చింది. ఆ మాట వినగానే అంజలి గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపించింది. ఆర్య ముఖం మీద ఉన్న వేలు గుర్తు చాలా క్లియర్ గా ఉన్నాయి. అతను ఇక్కడికి రాకపోవటమే మంచిది అని మనసులో అనుకుంది. ఇక అదృష్టవశాత్తు అంజలి కోసం రాజేశ్వరి గారు అతన్ని అక్కడికి రమ్మని అడగకుండా కేవలం వెతకమని మాత్రమే ఇతరులకు చెప్పారు. ఇలా అంజలి, మనం కూర్చుని కాసేపు మాట్లాడుకుందాం. రాజేశ్వరి గారు అంజలి చేతిని పట్టుకుని సోఫా వైపుకు నడిపించారు. సరిగ్గా అప్పుడే కావేరి కావాలని వాళ్ళ పక్కకు వచ్చి రాజేశ్వరి గారు అని పిలిచింది. రాజేశ్వరి గారు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగారు. వచ్చింది కావేరి అని చూడగానే ఆమె ముఖంలో ఒక సహజమైన చిరునవ్వు కనిపించింది. నువ్వు కూడా వచ్చావా కావేరి? కావేరి వెంటనే రాజేశ్వరి గారి చేతిని పట్టుకుంది. నేను ఇక్కడ ఉన్నందుకు మీకేమీ అభ్యంతరం లేదు కదా రాజేశ్వరి గారు? నా ఆహ్వాన పత్రికను పంపడం మర్చిపోయారని అదే చెప్పారు. సందీప్ నాకు చెప్పకపోయి ఉంటే నాకు ఈ విషయం తెలిసేదే కాదు. ఏదో పొరపాటు జరిగి ఉంటుందిలే అని రాజేశ్వరి గారు జవాబిచ్చారు. నిజానికి కావేరి ఆ కార్యక్రమానికి రావటం ఆవిడకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ కావేరి అప్పటికే అక్కడికి వచ్చేసింది కాబట్టి ఆమె ఏమీ చేయలేకపోయారు. మిమ్మల్ని చూడక చాలా రోజులయ్యింది రాజేశ్వరి గారు. కావేరి ఆప్యాయంగా ప్రేమగా ఆవిడ బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఈ అమ్మాయి ఏ కుటుంబానికి చెందినది? రాజేశ్వరి గారు అక్కడున్న మహిళలో ఒకరు ఆసక్తిగా అడిగారు. కావేరి వెంటనే చిరునవ్వుతో ఆ మహిళకు బదులిచ్చింది. నేను కూడా రాజేశ్వరి గారి ధర్మ మనవరాలలో ఒకదాన్ని. కావేరి తన మాట పూర్తి చేశాక రాజేశ్వరి గారి ముఖంలో ఒక సంక్లిష్టమైన భావం మెరిసింది. కావేరి ఏం చేయడానికి ప్రయత్నిస్తుందో రాజేశ్వరి గారు సులభంగానే గ్రహించారు. కావేరి, నేను అనుకున్న దానికంటే చాలా మోసపూరిత తంత్రాలు పన్నే రకంలా ఉంది తను అని ఆవిడ ఖచ్చితంగా అనుకున్నారు. కావేరి, అంజలి ఇద్దరు రాజేశ్వరి గారికి అటు ఇటు నిలబడ్డారు. కావేరి చెప్పిన మాటలు విన్నాక కూడా అంజలి చిరునవ్వుతోనే ఉంది. కావేరి చేస్తున్న పని చూసి అంజలి మనసులోనే వెటకారంగా నవ్వుకుంది. కావేరి అంజలి నుండి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలి అని అనుకుంది. మరియు అక్కడ ఉన్న జనం తనెవరో గుర్తించి భవిష్యత్తులో తన స్థాయి గురించి మరింత తెలుసుకునేలా చేయాలని కోరుకుంది. ప్రజల దృష్టిలో రాజేశ్వరి గారికి దగ్గరగా ఉండగలిగిన ఎవరికైనా సుకుమార్ గారి కుటుంబంతో మంచి సంబంధం ఉన్నట్టే. కావేరి గమనించని సమయంలో రాజేశ్వరి గారు నెమ్మదిగా తన చేతిని కావేరి పట్టు నుండి విడిపించుకుని
ఇద్దరు అమ్మాయిలను ఉద్దేశించి ఇక్కడికి రండి, నాతో కాసేపు ముచ్చట్లు పెట్టండి అన్నారు. రాజేశ్వరి గారు అంజలిని సోఫా వైపుకు నడిపించారు. కావేరి వెంటనే తోకలా వెనకాలే వెళ్ళింది. ఇక మంచి అంతా అంజలి పొందటం ఆమెకి ఇష్టం లేదు. నిజానికి రాజేశ్వరి గారు అంజలితో కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అనుకున్నారు. కానీ కావేరి పక్కనే ఉండడంతో ఆమె దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. చివరికి రాజేశ్వరి గారు అంజలిను ఆమె పని గురించి అడిగారు. అంజలితో మాట్లాడడానికి మరో అవకాశం చూసుకోవాలి అని రాజేశ్వరి గారు అనుకున్నారు. కావేరి వల్ల రాజేశ్వరి గారు కావేరిని కూడా ఎలా ఉందని అడిగారు. కావేరి చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఆవిడతో మాట్లాడింది. అక్కడ ఉన్న జనం వారి మధ్య సంభాషణను గమనిస్తూ కావేరి ఇంత స్నేహపూర్వకమైన ఆప్యాయంగా ఉండగలదా అని ఆశ్చర్యపోయారు. ఇంతలో నిఖిల్ తల్లిదండ్రులు అతన్ని మరో గదికి పిలిచారు. లోపల ఒక ధనిక దంపతులు కూర్చుని ఉన్నారు. వారి పక్కన ఒక అమ్మాయి కూర్చుని ఉంది. నిఖిల్ ని చూడగానే తన కళ్ళు వెలిగిపోయాయి. ఎందుకంటే ఆమె అతని పట్ల ఆకర్షితురాలైంది. మరి చూద్దాం, మరి నిఖిల్ ఇటు ఆర్య అటు అంజలి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. కావ్య గురించి ఆర్యకి తొందరగానే తెలియాలని అనుకుంటున్నాం. మరి ఇంకా వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.